తెలుగు రాష్ట్రాలపై వర్షాలు ముఖం చాటేశాయి. జూలై నెల కూడా సగం కంప్లీట్ అయినా వర్షాలు పడ్డం లేదు. వర్షాల రాక కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ తరుణంలో భారత వాతావరణ శాఖ ప్రజలకు తీవ్ర ఉపశమనం కలిగించేలా ఒక చల్లని కబురు చెప్పింది. దేశవ్యాప్తంగా కొద్ది రోజులుగా మందగించిన నైరుతి రుతుపవనాలు మళ్లీ పుంజుకోనున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడన ద్రోణి కారణంగా ఈ రుతుపవనాలు తిరిగి చురుగ్గా మారేందుకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయని, దీనివల్ల వాతావరణం చల్లబడి రాబోయే రోజుల్లో మంచి వర్షాలు కురుస్తాయని ఐఎండీ స్పష్టం చేసింది. బంగాళాఖాతంలో చోటు చేసుకుంటున్న ఈ తాజా కదలికల ప్రభావంతో జూలై 3వ వారంలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, దక్షిణ ద్వీపకల్ప ప్రాంతాలు, తూర్పు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. ప్రస్తుత సీజన్లో వ్యవసాయ పనులకు ఈ వర్షాల పునరాగమనం ఎంతో కీలకం కానుంది. గత కొన్ని రోజులుగా సరైన వానలు లేక సాగు పనులు ముందుకు సాగక ఆందోళన చెందుతున్న అన్నదాతలకు వాతావరణ శాఖ తెలిపిన ఈ వార్త పెద్ద ఊరటను ఇస్తోంది. ఈ అల్పపీడన వ్యవస్థ పశ్చిమ వాయువ్య దిశగా కదిలే కొద్దీ దేశంలోని అంతర్గత ప్రాంతాల్లో మేఘాలు దట్టంగా అలుముకుని రాబోయే వారం రోజుల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ వర్షాలు ఎండల తీవ్రతను తగ్గించి భూగర్భ జలాలను పెంచేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. అయితే ఇదే సమయంలో సముద్రం అలజడిగా మారే ప్రమాదం ఉన్నందున రాబోయే 48 గంటల్లో మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. అలాగే తీర ప్రాంత ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని, అధికారులు జారీ చేసే సూచనలను పాటించాలని వాతావరణ శాఖ కోరింది.